విజ్ఞానాన్ని ఇచ్చేవారు గురువు. నీ గమ్యాన్ని చేర్చే వరకు తోడుగా ఉండేవారు గురువు. తాను ఉన్న చోటే ఉంటూ తన శిష్యులను ఉన్నత శిఖరాలకు చేర్చే ఇచ్చిన వంటి వారు గురువు. అక్షరం నేర్పినవాడు గురువు, ఆశయాన్ని చూపినవాడు గురువు. గురువు అంటే కేవలం పాఠాలు చెప్పేవారు మాత్రమే కాదు, మన జీవితానికి సరైన దిశను చూపించే వెలుగు. 8 girls and 6 boys are coming to showcase and honor the timeless bond between a teacher and a student, encapsulated in the theme of Guru Dakshina, Krishna Sandhi Guru. Let's invite Abhinandana and Pranika onto the dais. గురువు దగ్గరికి వెళ్ళి గురువు గారు మీకు గురు దక్షిణగా ఏమైనా ఇవ్వాలనుకుంటున్నాను అడిగితే ఆ సాందీపుడు ఇప్పుడు మాకేమీ లేదయ్యా, ఉన్నొక్క కొడుకు మాకు సముద్ర గర్భంలో కలిసిపోయాడు, మా కొడుకు ఎంచుకుంటా తప్పితే మాకేమీ లేదని చెప్తాడు. కృష్ణుడు అదే గురుదక్షిణగా మీకు ఇస్తానని చెప్పేసి సముద్రుడి దగ్గరికి వెళ్తాడు. సముద్రుడి దగ్గరికి వెళ్ళి సముద్రుడిని పిలిస్తే సముద్రుడు చెప్తాడు, నా దగ్గర లేదు, యమలోకానికి వెళ్ళిపోయాడని చెప్తాడు. కృష్ణుడు యమలోకానికి వెళ్తాడు. వెళ్ళి యమునితో అడుగుతాడు, నేను గురుదక్షిణగా నా గురుపుత్రుడిని అప్పగించాలి, ఇవ్వమంటే యముడు ఒప్పుకోడు. ఒకసారి మరణించిన వాళ్ళకి మళ్ళీ జననం ఉండదు, నేను పంపనని చెప్తాడు. లేదు, నా గురువు కొరకు నేను చెయ్యాలి అని చెప్తే ఆ గురువు గొప్పతనం ఏంటయ్యా అని యముడు అడిగితే ఆ గురువుకున్న గొప్పతనం చెప్పి యముడిని మెప్పించి ఆ సాందీప మహర్షి పుత్రుడిని తీసుకొని వచ్చి గురుదక్షిణగా మళ్ళీ సాందీపుడికి అప్పగిస్తాడు. ఒక చక్కటి గురుదక్షిణ ఒక ఘట్టాన్ని ముందుపోతున్న చిన్నాళ్ళు ఒకసారి గట్టిగా చప్పటితో ఆవుతారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒక విశేషం ఏంటంటే ఇందులో ఎవరు యాక్ట్ చేస్తున్నారో పిల్లలు వాళ్ళ వాయిస్తోనే వాళ్ళ డైలాగ్ చెప్తున్నారండి. వాళ్ళకి ఒకసారి గట్టిగా చప్పటి కొట్టారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఆశ్రమము హిందూ ధర్మశాస్త్రములలోను పురాణములలోను అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రముగా మరియు విద్యాపీఠముగా ప్రసిద్ధిగాంచినది. ఈ పవిత్ర ఆశ్రమము వర్తమాన ఉజ్జయిని మధ్యప్రదేశ్ రాష్ట్రం నందు కలదు. కృష్ణ, బలరామ ఈ శిష్యులందరిలో విద్యాభ్యాసం కొనసాగించి అపూర్వ కీర్తి ప్రతిష్టలను ఆపాదించవలను. అవశ్యం గురుదేవ, మీ ఆజ్ఞ శిరసావహించదము. శిష్యులారా, ఈ ప్రాతకాల సమయమున మీరందరూ పరిగెత్తవలను. అందరిలో ప్రథమంగా బలరాముడు. ఇది ఏం మాకు నూతన విద్య కాదు. నేను యుగ పాదము మోపినచో మిగిలిన వారందరూ 3 పాదములు మోపవలసి ఉండును. అగ్రజ, మీరు 3 పాదములు మోపినచో మేము కొంత మాయ చేసి 4 పాదములు వేసినట్లు కనబడతారు. హా కృష్ణ, నీ మాయ కోసమే గురుకులం ఎదురు చూస్తున్నది. అందరూ పరిగెత్తవలేదన్నా యథావత్తుగా పరిగెత్తవలే, మాయతో కాదు కృష్ణ. సుధామ, నీవు నిజముగానే పరిగెత్తగలవా? గత రాత్రి ఆరగించిన లడ్డూలు కుడుములు జీర్ణమయ్యాయా లేదా సుధామ? అవును, నేను పరిగెడినను నా ఉదరమే ముందు పరిగెత్తుతుంది, ఆ తర్వాతే నేను. ప్రియ శిష్యులారా, మీరు అల్పకాలమునందే సకల శాస్త్రములందును ప్రజ్ఞావంతులుగా ఉన్నారు. భౌతిక విద్యాభ్యాసము పరిసమాప్తమైనది. కృష్ణుడు అచిర
భవదీయ కృపా కటాక్షముననే మా విద్యాభ్యాసము పూర్తి చేసి కృతజ్ఞులమైతిమి. దయతో మాకు గురుదక్షిణను ఆజ్ఞాపించుడు. అద్దానిని మేము స్వయముగా సమర్పించుము. మాకు ఏలగు దక్షిణ నాయన. మా ఒక్కగానొక్క పుత్రుడు మధుమంగళుడు సముద్ర గర్భంలో కలిసిపోయాను. ఇప్పుడు దక్షిణ తీసుకొని ఏం చేసేదము నాయన? అటులైన గురువర్య మాత, మీ సంకల్పము దృఢమైనది. భవదీయ అభీష్టమే మా కర్తవ్యము. మీ అభీష్టమేమిటో సెలవు ఇవ్వండి. పుత్ర, దీనిని సాధించుట నీకు మాత్రమే సాధ్యము. ప్రభాస తీర్థమందు ఓ శంకరాక్షసుడు నా కుమారుని అపహరించుడు. అద్దానిని మీరు తిరిగి నా వద్దకు చేర్చుడు. అదే మాకు గురుదక్షిణ. చిత్తము గురువర్య, మీ ఆజ్ఞను శిరసావహించి మీ కుమారుని తక్షణమే తీసుకుని వద్దము. తదాస్తు. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. వరుణ, మా గురుపుత్రుడు ఎక్కడ? జగన్నాథ, మీ గురుపుత్రుని పంచజనులు అని పిలువబడే రాక్షసుడు అపహరించను. నేను వారిని సంహరించలేను. ఓహో, అటులైనచో భయము వలదు. గురుకార్యమును నిర్వహించుటకు మేము సిద్ధం. మధుమంగళుడు ఎక్కడ? అతను నమకు నిలిచేలేదు. నా సంకల్పమునకు భంగం కలిగించింది. నిన్ను నేను సంహరిస్తాను. ಧರ್ಮ ಪರಿರಕ್ಷಣ ಧರ್ಮಗಳು ಸಕಲ ಶಿಕ್ಷಣ ದಕ್ಷಿಣ ಚಂಡತರ ಬಂಡತರ ಭಾವಮಂಡದ ನಿಗ್ರಹ ನಿಗ್ರಹ ಜಲ ಜೀವ ಪ್ರಾಣ